దేవుని దీర్ఘశాంతము ఆ, ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఆ, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆ. ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు. నోవాహు దినములో అవిధేయులైన వారు, జలప్రలయములో చనిపోయినటువంటి కొంతమంది అవిధేయులైన ఆత్మల యొద్దకు యేసు ప్రభుల వారు ఆత్మరూపుగా వెళ్ళి సువార్త ప్రకటించి వారిని రక్షించిండట. వాళ్ళు విశ్వాసించి రక్షింపబడ్డారట. మరి ఇప్పుడు దాకా నేను ఇన్ని వారాలు 5 వారాలు చెప్పినటువంటి సబ్జెక్టు రాంగ్ అయిపోతుంది ఈ వచనం ముందు. ఎట్లా అంటే, తప్పకుండా మానవుడు మృతతుల్యమైన శరీరంలో ఉండాలి, పరిశుద్ధాత్మని పొందాలి, వాడి మనస్సు రూపాంతరం చెందాలి, అప్పుడే పరలోకం ఎంత తీసుకెళ్ళాలి. లేకుంటే పరలోకములో మళ్ళీ వాళ్ళు దయ్యాలుగా మారుతారు. సాతాను కూడా ఒప్పుకోడు. అలా ఎలా తీసుకుపోతావు, అయితే నన్ను కూడా తీసుకో అంటాడు అనే సంగతులు ఎన్నో లేఖనాధారాలతో చెప్పుకుంటూ వచ్చాం కదా. బాగానే ఉంది. మరి ఈ జలప్రలయములో చనిపోయినట్టు ఆత్మలకి మరి రూపాంతరం ఏది? ఇప్పుడు రూపాంతరము చెందకుండా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా, ఇతడు దేహము పునరుద్ధానము చెందకుండా, మనసు రూపాంతరము చెందకుండా అవిధేయతలో ఉండగానే చనిపోయారు నోవాహు కాలములో. కానీ వారికి సువార్త చేసి కొంతమందిని దేవుడు ఎట్లా రక్షించాడు, అది ఎట్లా సాధ్యపడింది అనే ప్రశ్నని ఇప్పుడు మనం చెప్పుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకోబోతున్నాం? పేతురు 3:19 వచనం గురించి వివరణ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలే. చాలు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దేవులారా, మనుషుని యొక్క జ్ఞానము ఎంతవరకు ఆలోచించి ఆగిపోతుందో అక్కడ ప్రారంభమయ్యేదే దైవ జ్ఞానం. ఇక్కడ ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము లెక్కల్లోకి రాలేదు. ఏ లెక్కల్లోకి రాలేదు? మరణాకరమైన పాప లెక్కల్లోకి రాలేదు. కనుక అప్పుడు వాళ్ళు తప్పు చేశారు, క్రియపాపము. కానీ వారికి ధర్మశాస్త్రము లేదు, ఆజ్ఞలు లేవు. కనుక వాళ్ళ క్రియపాపములో మనస్సాక్షి తెలుసు. వాళ్ళ హృదయం ముందు మనస్సాక్షి మీద రాశాడు దేవుడు ధర్మశాస్త్రం. వాళ్ళకి తెలుసు ఇది తప్పేరా, ఇది మంచిది కాదు, కానీ ఇట్లా అందరూ చేస్తున్నారు మా ఊళ్ళు, కానీ నాకైతే నచ్చుతలేదు, కానీ వాళ్ళ ద్వారా నేను తప్పకుండా దాన్ని అవును అనవలసి వస్తుంది అనే పరిస్థితుల్లో బతికే వాళ్ళు ఉన్నారు అప్పుడు నోవాహు కాలంలో. అందుకే వారిని అవిధేయులు అన్నారు. అంటే విధేయత చూపలేకపోయారు దేవునికి. కొంత దేవుడు ఉన్నాడు, నోవాహు చెబుతున్నాడు, వరి నాయన దేవుడు ఉన్నాడు రా, అక్కడ నుంచి వర్షం పంపుతారా, మనందరం మునిగిపోతామని నాకు చూపెట్టరా. కొంతమందిని కొంచెం అవును, ఈ ముసలుడు అబద్ధం ఎందుకు చెప్తాడు, ఈయన కూడా పెద్ద మనిషి, మంచి ప్రవక్త, చాలా విషయాలు చెప్పినప్పుడు జరిగినాయి, ఇతడు చెప్పింది ఇది కూడా జరుగుద్దేమో అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద నెఫిరీలు, 70 అడుగుల ఎత్తు, పెద్ద పెద్ద కొండరాళ్ళని తీసి అవతల విసిరేస్తారు. ఇంత గొప్ప వాళ్ళు మాకు పుట్టారే. వాళ్ళు ఏమంటున్నారంటే, ముసలోడు చెప్పింది అబద్ధం, నమ్మకండి, మనం ఎడదచ్చిపోతాంరా, ఏ వర్షం ఎన్నడని వచ్చిందా పైనుంచి, భూమి నుండి నీళ్ళు వచ్చేది అని వాళ్ళు అంటుంటే, మా వాళ్ళు కూడా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళ మాట కూడా నిజమే, ఈ ముసలోడి మాట ఎట్లా నమ్ముతాము, నమ్మాలనా వద్దా అని చెప్పి కొంచెం సందిగ్ధంలో ఉండి విధేయత చూపనటువంటి ఆత్మలవి. అయితే వారిని ఎలా రక్షిస్తున్నాడు, ఏ ధర్మాన్ని బట్టి దేవుడు రక్షిస్తున్నాడంటే, ఆ సమయములో వారికి ధర్మశాస్త్రము లేదు, అంటే ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేదు గనుక క్రియపాపము కూడా లెక్కల్లోకి రాదు. క్రియపాపము లెక్కలో రాదు కనుక మరణకరమైన పాపము కాదు, ఇక నరకానికి వెళ్ళడు. అయితే జన్మలో పాపం ఉంది, జన్మదోషం అయితే మీకు ముందే చెప్పాను, అది మరణకరం కాని పాపం. కనుక చిన్నపిల్లలు చనిపోతే ఏ ధర్మమును, ఏ సూత్రమును బట్టి దేవుడు నరకానికి లేకుండా పరలోకానికి తీసుకెళ్తున్నాడో, ఎగ్జాక్ట్లీ అదే పద్ధతిలో, అదే సూత్రం, అదే ధర్మాన్ని బట్టి
ఆ కాలములో మరణకరమైన పాపం అంటే క్రియ పాపము చేసినను అవిధేయులైన వారిని దేవుడు కొంతమందిని రక్షించుటకు పూనుకున్నాడు. వారి హృదయమందు మంచని తెలిసి కూడా అటు ఇటు సందిగ్ధంలో ఉన్నవారన్నమాట. పూర్తిగా అహంకారులు, గర్వాంధులు కాదు. అట్టి వారికి పాతాళముల దగ్గర ఆత్మల యొద్దకి ఆత్మస్వరూపికి వెళ్ళి ఆయన ప్రకటించెను. చూసారా? కనుక ఆ ధర్మము, చిన్నపిల్లలని రక్షించిన ధర్మమే అక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న పాపానికి, జన్మ పాపానికి ధర్మశాస్త్రం ఎక్కడిది? ఆజ్ఞలు ఎక్కడి? నెరవేర్పులు ఎక్కడి? యేసు రక్తం ఎక్కడిది? అయానికి అవసరం లేదు. అది అతనిది కాదది. అది అతనిది కాకపోతే మరి అతని జన్మ పాపం అని ఎందుకు అంటున్నారు సార్? అది పాపం కాదు కదా? పాపమే. ఎందుకంటే వాడు పెరిగినాక తప్పకుండా పాపమే చేస్తాడు.